ఇప్పుడు Yes. మనకి ఓకే. డేటా ఇంజినీరింగ్ లో పైథాన్ ఎక్కడ యూస్ చేస్తామంటే మోస్ట్లీ డేటా ఇంజినీరింగ్ అంటే ఏంటంటే అండి మనకి డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది. ఏపీఎస్ నుంచి కానీ ఎస్ఎఫ్టిపి సర్వర్ కానీ కొంతమంది ఏమంటే క్లౌడ్ లో పెడతారు డేటా క్లౌడ్ స్టోరేజ్ లొకేషన్ గూగుల్ డ్రైవ్ లో కానీ మనకి ఏడబ్ల్యూఎస్ లో కానీ అజ్యూర్ లో కానీ స్టోరేజ్ ఉంటుంది. సో అక్కడ ఫైల్స్ పెడతారు. మనకి ఏ సోర్స్ అయినా సరే అక్కడ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. మనకి పైథాన్ లో వేరియస్ మాడ్యూల్స్ ఉంటాయి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. అవి యూస్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ చేసిన డేటాని కొంచెం క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్ మన బిజినెస్ రూల్స్ ని బట్టి దాన్ని క్లీనింగ్ చేయాలి. డేటా ఏమైనా బ్యాడ్ డేటా వస్తే దాన్ని తీసేయడం గానీ, కరెక్ట్ డేట్ కాలమ్స్ ఉంటే దాన్ని కరెక్ట్ గా ఫార్మాట్ చేయడం. ఏదైనా సోర్స్ నుంచి మనం టార్గెట్ అంటే ఏదో ఒక డేటా వేర్ హౌస్ ఉంటదండి. ఐదర్ స్నోఫ్లేకో, రెడ్ షిఫ్టో లేదంటే మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ ఏదో ఒక టార్గెట్ డేటా వేర్ హౌస్ ఉంటది ఫైనల్ గా. డేటా ఇంజినీరింగ్ అంటేనే సోర్స్ నుంచి టార్గెట్ కి డేటా లోడ్ చేయడం. ఈ ప్రాసెస్ మధ్యలో జరిగేదంతా డేటా తీసుకురావడము, క్లీన్ చేయడము, ట్రాన్స్ఫార్మ్ చేయడం మొత్తం పైథాన్ తో చేస్తాము. సో అన్ని పైథాన్ ఫంక్షన్స్ లోనే రాస్తామండి. ఒకవేళ మనం ఎయిర్ ఫ్లో షెడ్యూలర్ టూల్ గాని ఎయిర్ ఫ్లో అనేది జాబ్స్ షెడ్యూల్ చేయడానికి. అంటే ఏంటి మనం ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ ఇవి రాస్తాము జాబ్స్. ఈటీఎల్ జాబ్స్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఈటీఎల్ సో ఎక్స్ట్రాక్షన్ లో వేరియస్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొస్తాము. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమైనా క్లీనింగ్ ఉందా, ఏమన్నా డేటా టైప్స్ కరెక్ట్ గా డిఫైన్ చేయాలా, ఈ ప్రాసెస్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ లో చేస్తాము. లోడ్ అంటే ఫైనల్ గా టార్గెట్ లో డేటా ఎక్కడ పెట్టాలి, అది టార్గెట్ వేర్ హౌస్ అనమాట. అది లోడ్ కిందకి వస్తుంది. సో డేటా ఇంజనీరింగ్ మొత్తం ఈటీఎల్ డీల్ చేయడం. సో ఈ ప్రాసెస్ మొత్తంలో మనం పైథాన్ యూస్ చేస్తామండి ఓవర్ వ్యూగా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ లోడ్ ట్రాన్స్ఫర్ అనేది ఎవరు మనకి అంటే టికెట్స్ ద్వారా వస్తుందా, లేకపోతే క్లయింట్ మనకి ఇంటిమేట్ ఇస్తాడు అంటే ఈ లోడ్ ఇక్కడికే ట్రాన్స్ఫర్ అవ్వాలని? మనకి అన్ని డీటెయిల్స్ టికెట్ లో చెప్తారండి. మనకి సోర్స్ డేటా ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, దానికి కావాల్సిన లాగిన్ క్రెడెన్షియల్స్ ఏంటి, అవన్నీ వాళ్ళు ఇస్తారు. టార్గెట్ ఏంటి, మన ప్రతి ప్రాజెక్ట్ లో ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. యా యా సో ఫైనల్ గా ఎక్కడ పెట్టాలి ఏంటి అని మనకి టికెట్ డిస్క్రిప్షన్ లో ఇస్తారు. రిక్వైర్మెంట్ మొత్తం అక్కడ చెప్తారు. మనకి టెక్నాలజీ తెలిసి ఉండాలి. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. సో ఏ ప్రాసెస్ అయినా సరే స్నోఫ్లేక్ కి కనెక్ట్ చేయాలన్నా, ఎయిర్ ఫ్లో కి కనెక్ట్ చేయాలన్నా మనం పైథాన్ తో ఎక్కడ ఏదైనా కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. పైథాన్ అనేది ఓపెన్ సోర్స్. మనం దానికి ఏం పే చేయాల్సిన పని లేదు. మనకి ఏ లైబ్రరీ కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. దానికి ఏం పే చేసే పని లేదు. లైసెన్స్ కూడా అవసరం లేదు మనకి. సో ఏ ప్లాట్ఫామ్ లో అయినా రన్ అవుతుందండి. విండోస్ కానీ, లైనెక్స్ ఎలాంటి ప్లాట్ఫామ్ లో అయినా రన్ అవుతుంది పైథాన్. ఓకే. ఆన్ కంక్లూడ్ పాయింట్ మీరు చెప్పారు కదా ఈటీఎల్ ఈ అని, వాయిస్ అంటే బ్రేక్ అవుతుందండి. ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ అని చెప్పి. మ్మ్. ఏమండి వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి. అంటే ఈటీఎల్ చెప్పారు కదండి, ఆ, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్. అవును. సో అంటే ఈ ప్రాసెస్ కి ఏ టూల్ యూజ్ అవుతుందండి యాక్చువల్లీ? సో ఎక్స్ట్రాక్షన్ కి మొత్తం పైథాన్ లోనే చేస్తామండి. ఎక్స్ట్రాక్షన్ కి మనకి ఒక ఏపీఐ అయితే ఒక లైబ్రరీ ఉంటుంది. మనకి కావాల్సిన సోర్స్ ని బట్టి మన లైబ్రరీస్ యూస్ చేసుకుంటాము. ఫంక్షన్ రాస్తాం ఎక్స్ట్రాక్షన్ కోసం. ట్రాన్స్ఫర్మేషన్ కోసం కూడా ఒక ఫంక్షన్ రాస్తాము. సో లోడింగ్ కూడా స్నోఫ్లేక్ ఏదో డేటాబేస్ కి లోడ్ చేయాలంటే డేటాబేస్ కి పైథాన్ కి ఒక కనెక్టర్ ఉంటుంది. ఆ కనెక్టర్ ని బట్టి కనెక్షన్ క్రియేట్ చేసి డేటా లోడ్ చేస్తాం. ఇవన్నిటిని ఆటోమేట్ చేయడానికి ఓకే. రోజు మనం ఆ జాబ్స్ రన్ చేస్తూ ఉండలేం కదా. ఆటోమేట్ చేయడానికి మనం ఏదైనా క్రాన్ ఎక్స్ప్రెషన్ కానీ వాడతాము. లేదంటే ఏదైనా టూల్. ఇప్పుడు ఎయిర్ ఫ్లో కూడా ఒక టూల్ అండి. ఎయిర్ ఫ్లో ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎయిర్ ఫ్లో కూడా ఓపెన్ సోర్సే. సేమ్ పైథాన్ లైసెన్స్ లేకుండా ఎలా అయితే యూస్ చేసుకుంటామో ఎయిర్ ఫ్లో కూడా అలానే అనమాట. సో ఎయిర్ ఫ్లోతోనే వేరే ఒక టూల్ తో ఇంటిగ్రేట్ చేసి జాబ్స్ ఆటోమేట్ చేస్తాము. కోడ్ మొత్తం పైథాన్ లోనే చేస్తాము. ఏదైనా ఆటోమేషన్ కోసం క్రాన్ ఎక్స్ప్రెషన్ లేదంటే ఎయిర్ ఫ్లో టూలో ఇంకొక టూలో వాడతాము. సో ఇంకోటి టికెట్ ఓకే ఎస్ఎల్ఏ అండి. ఎంత బట్ అండి? ఇక్కడ ఎస్క్యూఎల్ పార్ట్ ఏంటంటారండి? ఏంటండి ఎస్క్యూఎల్ పార్టా? ఎస్ అండి. ఐ మీన్ ఇందులో ఎస్క్యూఎల్ పార్ట్ ఆఫ్ ఏంటి ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు లోడింగ్ అంటే ఏదో ఒక డేటాబేస్ కి లోడ్ చేయాలి. స్నోఫ్లేక్ కానీ, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కానీ ఏదైనా అవ్వచ్చు డేటాబేస్ అది. సో ఆ డేటాబేస్ కి కనెక్ట్ చేయాలి అంటే జస్ట్ మనం కనెక్షన్ మాత్రమే పైథాన్ లో ఎస్టాబ్లిష్ చేస్తాం. దాంట్లో క్వెరీస్ ఇన్సర్ట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా డేటా, దాంట్లో బిజినెస్ రూల్స్ అప్లై చేయాలన్నా కూడా సీక్వెల్ క్వెరీసే రాస్తాము. ఓకే, గాట్ ఇట్ అండి. మనం ఎక్కువ వరకు జస్ట్ ఓన్లీ ఇనిషియల్ సెటప్ లో మాత్రం పైథాన్ వాడతామండి. ఒకసారి ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సెటప్ అయిపోయింది,
ఇంకా జస్ట్ రెగ్యులర్‌గా వర్క్ నడుస్తుంది అంటే ఎక్కువ సీక్వెలే యూజ్ చేయాల్సొస్తది. డేటా అనాలిసిస్ కానీ, ఇంజెషన్ గానీ మోస్ట్‌లీ సీక్వెల్ పార్టే ఉంటది వర్క్. 65-70% సీక్వెల్ వర్కే ఉంటది మనకి. ఓకే. ఓకేనండి. గాట్ ఇట్. రియల్ టైమ్‌లో సోర్సెస్ ఎప్పుడు ఇనీషియల్‌గా సెటప్ చేసుంటారండి. అదే సోర్స్ నుంచి మనకి కొత్తగా డేటా వస్తది. జస్ట్ కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాల్సుంటది అంతే. ఆ కొత్త పార్ట్‌నర్‌ని గానీ, కొత్త డేటాని గానీ ఇంజెస్ట్ చేయడానికి. నార్మల్‌గా అయితే మనం స్క్రాచ్ నుంచి ఏం రాసే పనుండదు. కాకపోతే మనకి ఐడియా ఉండాలి. ఆ కోడ్ ఉన్నదని అర్థం చేసుకొని కాన్ఫిగరేషన్ చేయడానికి ఐడియా ఉండాలి. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? అవునండి. గాట్ ఇట్. ఐమ్ గుడ్ ఓకే. విత్ మై ఎండ్ యాక్చువల్లీ. థాంక్ యూ. ఓకే. సో, ఐల్ జస్ట్ స్టార్ట్ విత్ ఇన్‌స్టాలేషన్. python.org అనే వెబ్‌సైట్‌కి వెళ్ళాలండి. ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో మన సిస్టమ్ వెర్షన్‌ని మన సిస్టమ్ ఓఎస్‌ని బట్టి ఇక్కడ మనకి ఇస్తదనమాట. నా సిస్టమ్ విండోస్ కాబట్టి ఇక్కడ విండోస్‌కి డౌన్‌లోడ్ ఇచ్చింది. సో, ఎవరి సిస్టమ్‌ని బట్టి వాళ్ళకిస్తది. లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంక మనం యూజ్ చేసేదంతా పైథాన్ 3 అండ్ అబోవ్ వెర్షన్సే యూజ్ చేస్తామండి. పైథాన్ 2లో సింటాక్స్ కొంచెం డిఫరెంట్ ఉంటది. 3లో డిఫరెంట్ ఉంటది. సో, ఇప్పుడు పైథాన్ 3 వచ్చి కూడా ఆల్‌మోస్ట్ 7, 8 ఇయర్స్ అయిపోయింది. సో, అందరూ ఇప్పుడు పైథాన్ 3నే యూజ్ చేస్తున్నారు. అందరూ python.org వెబ్‌సైట్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకోండి దీన్ని. జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడమే అండి. ఇక్కడ డౌన్‌లోడ్ చేయగానే డౌన్‌లోడ్ అవుతది చూపిస్తాను. డౌన్‌లోడ్ అయింది ఫైల్. సో, అయిన తర్వాత ఇన్‌స్టాల్ నౌ. నా సిస్టమ్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యే ఉంది. నేను మళ్ళీ చేయను. ఇన్‌స్టాల్ నౌ అనండి. నెక్స్ట్ ప్రొసీడ్ ఫినిష్ అంటే అయిపోతది. ఈ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. యాడ్ పైథాన్ ఎక్సీ టు పాత్. ఈ ఈ బటన్ ఈ చెక్ బాక్స్ ఒకటి చెక్ చేసుకొని ఇన్‌స్టాల్ నౌ చేయండి. ఇన్‌స్టాలేషన్ అయిపోతది. అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటదో నేను చూపిస్తాను. సో, మీరు కమాండ్ ప్రాంప్ట్‌కెళ్ళి సి సీఎండీ మీకెక్కడ అర్థం అవ్వకపోయినా చెప్పండి. నేను రిపీట్ చేస్తాను. పైథాన్ అని టైప్ చేయండి. మీకున్న వెర్షన్ వస్తది. ఇప్పుడు లేటెస్ట్‌గా మనం ఇక్కడ చూస్తే 3.12.3 ఉంది ఇక్కడ. సో, నేను ఇన్‌స్టాల్ చేసి 2, 3 మంత్స్ అయింది కాబట్టి నాకు వేరే వెర్షన్ ఉంది. జస్ట్ దానికంటే కొంచెం తక్కువ వెర్షన్ 3.10.11. రెండిట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి సింటాక్స్‌గా. సో, ఏమి వరీ అవ్వాల్సిన పని లేదు. ఏ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకున్నా ఓకే. 3 అండ్ అబోవ్ ఏ వెర్షన్ అయినా ఓకే. సో, డౌన్‌లోడ్ చేసుకుంటే మీ సిస్టమ్‌లో ఆల్రెడీ ఉంటే ఇలా వస్తది. లేదు అంటే నాట్ ఫౌండ్ అని వస్తది. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కోడ్ ఎలా రాయాలో చూపిస్తాను. ఐడీఎల్ఈ అండి. మీరు ఇక్కడ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోగానే మనకి డిఫాల్ట్‌గా వచ్చే టెక్స్ట్ ఎడిటర్ ఐడీఎల్ఈ. ఐడీఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అండి. ఇలా ఉంటది ఐడీఎల్ఈ ఇంటర్ఫేస్. సో, ఇదేంటంటే జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ లాగానే ఉంటది. ఇక్కడ ఏమైనా రాస్తే అది రన్ అవుతది. ఇది జస్ట్ ఇంటర్ఫేస్. ఇందులో ఫైల్ ఓపెన్ చేయాలి. మనం ఏదైనా కోడ్ రాయాలంటే ఫైల్‌లో రాస్తాము. సో, న్యూ ఫైల్. ఇక్కడ రాస్తామండి. మనం ప్రింట్ హలో గాని ఏదైనా జస్ట్ ప్రింట్ స్టేట్‌మెంట్ రాద్దాం ఇప్పుడు సింపుల్‌గా. సారీ మేడం. ఎక్స్‌క్యూజ్ మీ మేడం. ఐడీఎల్ షెల్ అనేది రాలేదు. నాకు ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. కమాండ్ ప్రాంప్ట్‌లో కొట్టినా వచ్చింది. బట్ ఐడీఎల్ షెల్ రావట్లేదు మేడం. సెర్చ్‌లో. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? యాహ్! 1 సెకండ్. ఐ కెనాట్ షేర్ ద స్క్రీన్ మేడం. ఓకే. I think I need to give host. యాహ్! Yeah, please try now. యాహ్! ఐ కెన్ షేర్ ద స్క్రీన్. ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్ మేడం? Yes. సో, ఇక్కడ ఐడీఎల్ షెల్. IDLE. IDLE. ఇదే కదా ఐడీఎల్ఈ. అహా! సారీ. ఐడీఎల్ఈ. E. యాహ్! ఫస్ట్ దండి. సారీ. నేనే మిస్టేక్. సారీ మేడం. థాంక్ యూ. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. యాహ్! సారీ ఫర్ డిస్టర్బింగ్. నో ప్రాబ్లమ్.
హోస్ట్ పర్మిషన్ పోయినట్టుందండి నాకు. ఒక్క నిమిషం. ప్రేమ్ ఒకసారి మీరు ట్రై చేయరా నాకు హోస్ట్ ఇవ్వడానికి? ఎలా హలో. ఇవ్వాలి మేడం? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎలా ఇవ్వాలి ఐడియా లేదు. జస్ట్ గైడ్ మీ. నా యూజర్ నేమ్ పైన క్లిక్ చేసి మేక్ హోస్ట్ అని చేయండి. ఓకే, నాకు వచ్చిందిలేండి. ఓకే. వచ్చింది. ఓకే. ఓకే. సారీ ఫర్ ఇంటరప్షన్. ఐ హావ్ వన్ మోర్ ఓకే. డౌట్. అంటే మనం ఎయిర్‌ఫ్లో ఒకటే వాడతామా? డూ యూ హావ్ ఎనీ అదర్ ఆప్షన్ లైక్ పవర్ బిఐ? పవర్ బిఐ డేటా అనాలిసిస్ కోసం కదండి. మనం డేటాబేస్ లోకి డేటా వచ్చిన తర్వాత అక్కడ నుంచి పవర్ బిఐ కన్జ్యూమ్ చేసుకుంటది డేటా. డైరెక్ట్ గా పైథాన్ నుంచి పవర్ బిఐ కి కనెక్ట్ చేయము. ఓకే. సో డేటా ఏదైనా డేటా ఓకే. ఎయిర్‌ఫ్లో నుంచి పవర్ బిఐ అంటారా? ఎయిర్ ఫ్లో అనేది జస్ట్ ఆటోమేషన్ కోసం. అంటే మనం రాసే కోడ్ మొత్తం పైథాన్ సీక్వెల్ లో ఉంటుంది. ఇది ఓకే. ప్రతిరోజు రన్ అవ్వాలి. మన ప్రాసెస్ రిపీట్ అవ్వాలి కాబట్టి ఎయిర్ ఫ్లో అనేది షెడ్యూలర్ జాబ్. అలా కాకుండా మెటీలియన్ అని ఉంటది. సేమ్ ఎయిర్ ఫ్లో లానే ఉంటది. అన్ని షెడ్యూల్ కోసమే అండి. రోజు ఎవ్రీ అవర్ రన్ అవ్వాలా, ఎవ్రీ డే రన్ అవ్వాలా అక్కడ డిఫైన్ చేస్తాము. ఆ ఎయిర్ ఫ్లో జాబ్స్ ఏంటంటే జస్ట్ ఆ టైం కి ట్రిగర్ చేస్తది. మనకు కావాల్సిన డేటాబేస్ లో డేటా లోడ్ చేస్తది. ఆ డేటాబేస్ లో మనం కొన్ని రూల్స్ అప్లై చేస్తాం. బిజినెస్ వాళ్ళు చెప్పిన రూల్స్ అప్లై చేసి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత ఆ డేటాని పవర్ బిఐ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు. ఓకే. అంటే మన కోర్స్‌లో అయితే పవర్ బిఐ ఉంది కదండి? మన కోర్సులో పవర్ బిఐ లేదండి. ఓన్లీ డేటా ఇంజనీరింగ్. పవర్ బిఐ అనలిటిక్స్ లోకి వస్తుంది. ఓకే అండి. యాహ్! థాంక్ యూ. మన కోర్సులో పైథాన్, ఏడిఎఫ్, స్నోఫ్లేక్ ఉంటుందండి. సీక్వెల్ ఓకే. ఆల్రెడీ ఓకే అండి. అయిపోయి ఉంటుంది మీకు. అవునండి. సీక్వెల్ అయిపోయింది. ఓకే. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా ఐడిఎల్ఈ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ప్రోగ్రామ్ రాయడమే అనమాట డైరెక్ట్ గా. మనం సి లాంగ్వేజ్ లో కానీ జావాలో రాసినట్టు కానీ పబ్లిక్ stdio.h అవన్నీ ఏమి డిఫైన్ చేసే పని లేదు. మనం డైరెక్ట్ గా ఏం రాయాలనుకుంటున్నామో అది జస్ట్ ప్లెయిన్ ఇంగ్లీష్ లో ఎలా రాస్తామో అలా రాస్తే చాలు. ఇక్కడ ఈ ఫైల్ ని సేవ్ చేయాలి. నేను క్లాస్ 1 అని టైప్ చేస్తాను. .py మన పైథాన్ ఫైల్స్ ఎప్పుడు ఎక్స్టెన్షన్ .py ఉండాలండి. మన ఎక్సెల్ ఫైల్ కి .xlsx ఎలా ఉంటుందో పైథాన్ కి .py ఉండాలి. సో సేవ్ చేస్తున్నాను డెస్క్టాప్ లో. జస్ట్ ఇక్కడ రన్ అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. రన్ మాడ్యూల్. సో మీకు హలో వరల్డ్ ప్రింట్ అయిపోయింది. సో మీరు పైథాన్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయండి. మన ఇష్టం, మన ప్రాజెక్ట్ ని బట్టి లేదంటే మన ఫీజిబిలిటీని బట్టి మనం చేసుకోవచ్చు. పైచామ్ లో చేసుకోవచ్చు. పైచామ్ ఇవన్నీ జస్ట్ టెక్స్ట్ ఎడిటర్లు అనమాట. సేమ్ ఐడిఎల్ఈలో మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసి ఎలా రన్ చేస్తున్నామో పైచామ్ లో కూడా అంతే. ఇలా రాసి మనకి రన్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే అవుతుంది. సో ఇవన్నీ మాకు వద్దు, మేము ఇన్స్టాల్ కూడా చేయము అనుకుంటే జస్ట్ ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేయండి. మీరు ఏమి ఇన్స్టాల్ చేసే పని జస్ట్ మొబైల్లో కూడా ఇలా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట కోడ్. కాకపోతే ఆన్లైన్ ఎడిటర్ లో మనం ఏమన్నా ఫైల్స్, మన సిస్టమ్ నుంచి ఏమన్నా ఫైల్స్ రీడ్ చేయాలి ఇక్కడికి అంటే కష్టం అవుతుంది. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. కొన్ని చేయలేము ఇందులో. నార్మల్గా మోస్ట్లీ 70-80% చేసేయచ్చు ఆన్లైన్ టెక్స్ట్ ఎడిటర్ లో. సేమ్ మనకి ఐడియల్లీలో చేసిందే ఇక్కడ చేసాం, సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో నో డిఫరెన్స్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇలా రన్ చేస్తున్నాము ప్రతిసారి రియల్ టైమ్ లో ఐడియల్లీ ఎక్కువ వాడరండి. ఏదో టెక్స్ట్ ఎడిటర్ జస్ట్ వర్డ్ ప్యాడ్ కాదు, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ కానీ విజువల్ స్టూడియో కానీ అలాంటివి వాడతారు. సో అలాంటివి వాడినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఫైల్? ఇప్పుడు నేను డెస్క్టాప్ లో సేవ్ చేశాను ఫైల్, చూపిస్తాను మీకు. ఈ క్లాస్ 1 అనేది ఫైల్ అండి. మనం ఇప్పుడు రాసిన ప్రింట్ హలో అనే ఫైల్. ఇది పైథాన్ ఫైల్ అని తెలుసు మనకి. ఎవరో రాస్తున్నారు అనుకోండి, ఏ టెక్స్ట్ ఎడిటర్ లో రాసారో జస్ట్ నోట్స్ లో కూడా రాసుకోవచ్చు. కాకపోతే మనం జస్ట్ .py అని సేవ్ చేస్తే అది పైథాన్ ఫైల్ గా కన్వర్ట్ అయిపోద్ది. ఈ ఫైల్ ని మనకి ప్రతి చోట ఇలా రన్ అనే బటన్ ఉండదు. మన సిస్టమ్ లో ఎక్కడో ఫైల్స్ ఉన్నాయి, దాన్ని రన్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటప్పుడు ఎలా చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ కి వెళ్ళి, సో మన ఫైల్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్ లో ఉంది.
ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నామండి. కరెక్ట్ పాత్ ఓపెన్ అవుతుంది. క్లాస్ 1 సారీ అది డిలీట్ అయిపోయింది. వన్ డ్రైవ్ డెస్క్టాప్. మీకు ఇవి తెలిసే ఉంటాయి కదండి, ఎలా నావిగేట్ అవ్వాలి, డైరెక్టరీస్ చేంజ్ చేసుకోవడం. హలో, ఎస్ మేడం. యా. సో నా పైథాన్ ఫైల్ డెస్క్టాప్ మీద ఉంది. క్లాస్ 1 అనేది నా ఫైల్ నేమ్ అన్నమాట. సో మనకి ఏ ఎడిటర్ లేదు, జస్ట్ నాకు పైథాన్ ఫైల్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నామంటే జస్ట్ ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి పైథాన్ స్పేస్ మన ఫైల్ నేమ్, ఆ ఫైల్ నేమ్ class1.py. ఫైల్ క్లోజ్ చేద్దాం ఒకసారి. చూడండి, పైథాన్ క్లాస్ 1 అనే ఫైల్లో హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ రాసాము. ప్రింట్ చేయమని చెప్పాము, జస్ట్ హలో వరల్డ్ ని ప్రింట్ చేయమన్నాం, అది ప్రింట్ చేసింది. జస్ట్ మీకు ఎగ్జిక్యూషన్ మెథడ్స్ చూపిస్తున్నానండి, ఎలా ఎలా చేయొచ్చు పైథాన్ ఫైల్స్ ని అని. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది వాడుకోవచ్చు. సో మీరు జస్ట్ నోట్ ప్యాడ్ లో రాసుకొని ఆ ఫైల్ మీ సిస్టమ్ లో సేవ్ చేసుకొని ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు ఐడియల్లీ వాడితే ఇక్కడ మీకు రన్ బటన్ వస్తుంది, అలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మేడం ఆల్రెడీ ఉన్న ఫైల్. పైథాన్ ఇండికేషన్ కదా పీవై అంటే? అవునండి, .py అని ఇస్తేనే దానికి పైథాన్ ఫైల్ అని అర్థమవుతుంది. ఎస్ మనం ఎక్సెల్ ఫైల్ కి XLSX ఇచ్చినట్టు ఇలాగనమాట. ఓకే. సో నేను ఐడియల్లీ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకొకటి, పైథాన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అండి. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకొక లైన్ రాసి ఎగ్జిక్యూట్ చేసానంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో మనకి ఏదైనా లైన్ లో ఒక ఎర్రర్ ఉందనుకోండి, చూపిస్తాను మీకు అంటే. ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమొద్దో చూద్దాం. మిస్సింగ్ పరాన్సిస్ బ్రాకెట్ పెట్టాలి, సింటాక్స్ ఎర్రర్ ఇది. ఇక్కడ బాగానే అయిందండి. సో నేమ్ హలో ఇస్ నాట్ డిఫైన్డ్ అంట. ఇక్కడ లైన్ 6 చెప్తుంది. మనకి ఏ లైన్ లో ఎర్రర్ వస్తుందో కూడా మనకు తెలుస్తుందండి. ఇక్కడ లైన్ నెంబర్స్ కూడా ఇస్తుంది. లైన్ 6 ఎందుకంటే మధ్యలో ఈ 2 ఎంటీ లైన్స్ ఉన్నాయి, ఇవి కూడా కౌంట్ అన్నమాట. సో లైన్ 6 లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఏంటి అంటే నేమ్ హలో ఇస్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే మనం ఏదైనా దానికి అర్థం అవ్వాలి అంటే అది మనకి స్ట్రింగ్ లో చెప్పాలి, లేదంటే అదేంటో ముందే డిఫైన్ చేసి ఉండాలి. మనం చేయలేదు కాబట్టి నేమ్ హలో ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. అవి డబల్ కోట్స్ లో పెడితే ఎగ్జిక్యూట్ అవుతుంది, డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. దీనికంటే ముందు 2 లైన్స్ ఉన్నాయి, హలో వరల్డ్, హలో 1. ఇవి ఇక్కడ బాగానే ప్రింట్ అయ్యాయి.
సో ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే ఈ లైన్ కరెక్ట్ గా ఉంది, ఎగ్జిక్యూట్ అయింది, ఈ లైన్ కూడా కరెక్ట్ గా ఉంది, ఎగ్జిక్యూట్ అయింది, అవుట్పుట్ వచ్చింది. మనకి ఈ లైన్ లో ఎర్రర్ ఉంది, సో ఈ లైన్ ఎర్రర్ ఇచ్చింది. ఈ లైన్ తర్వాత మనకి ఇంకో 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడే బ్రేక్ అయిపోద్ది. ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను. ఇందులో ఏం సింటాక్స్ ఎర్రర్ లేదు కదా, ఫోర్త్ లైన్ ఆఫ్ కోడ్ లో ఏం సింటాక్స్ ఎర్రర్ లేదు. కానీ మనం ఇది రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే థర్డ్ లైన్ లోనే బ్రేక్ అయిపోద్ది. సేమ్ లైన్ నెంబర్ 6 లో బ్రేక్ అయిపోయింది కోడ్. నెక్స్ట్ ఇది కరెక్ట్ గానే ఉంది, ప్రింట్ వరల్డ్ అని, కానీ ఆ అవుట్పుట్ రాలేదన్నమాట. సో దీన్ని ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటారు. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఏదైనా లైన్ లో ఎర్రర్ వస్తే అక్కడతో ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. అదే కంపైలర్ లాంగ్వేజ్ అనుకోండి, ఈ లైన్ లో ఎర్రర్ ఉంటే ఈ లైన్ లో ఎర్రర్ ఇస్తుంది, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఇంకో లైన్ లో ఎక్కడైనా ఎర్రర్ ఇస్తే ఎన్నిసార్లు ఎర్రర్ ఉంటే అన్ని సార్లు ఇస్తుంది కంపైలర్ లాంగ్వేజ్ అయితే. ఇంటర్ప్రిటర్ అయితే ఒక లైన్ లో ఎర్రర్ ఉంటే అక్కడ ఆగిపోయింది కోడ్. సో బేసిక్ డిఫరెన్స్ అదనమాట కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి. ఇంకోటి ఇప్పుడు మనకి పైథాన్ లో వేరియబుల్స్ ఇవి డిఫైన్ చేయాలంటే అండి, జస్ట్ మనకి ఒక 10 అనే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాం ఒక వేరియబుల్ కి, a = 10. సో ఇంతే సరిపోయింది అనమాట. మనం అదే సి లాంగ్వేజ్ లోనో జావాలోనో ఇంకొక లాంగ్వేజ్ లో అయితే ఏ అనే దాన్ని డేటా టైప్ డిఫైన్ చేయాలి, దాన్ని డిక్లేర్ చేయాలి, మళ్ళీ అవన్నీ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ చేస్తాను దీన్ని, ప్రింట్ ఏ. నేను ఇంటీజర్ అని చెప్పలేదు, స్ట్రింగ్ అని చెప్పలేదు, అసలు ఇది ఏ డేటా టైప్ కూడా నేను చెప్పలేదు, జస్ట్ ఏ అని ఇచ్చాను. ఆ పైథాన్కి ఏం అర్థం అవుతుందో చూద్దాం. ఇంకొకటి అండి, మనం ఏదైనా లైన్స్ కామెంట్ చేయాలి అనుకుంటే హ్యాష్, సింగిల్ లైన్ కామెంట్ చేయడానికి హ్యాష్. సో ఈ లైన్ లో ఎర్రర్ ఉంది, మనకి రన్ చేసినప్పుడు తెలిసింది ఈ లైన్ లో ఎర్రర్ ఉందని. సో ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇప్పుడు నెక్స్ట్ లైన్స్ అవుతాయి, ఎందుకంటే నేను అది కామెంట్ చేశాను కాబట్టి. ఇది చూడండి, ఫస్ట్ 3 లైన్స్ ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వన్, ప్రింట్ వరల్డ్ చేసింది. నెక్స్ట్ ఏకి వాల్యూ 10 ఇచ్చాను, 10 ప్రింట్ అయింది. కానీ అది ఏ డేటా టైప్ అని మనకి ఎలా తెలుస్తుంది? అది ఇంటీజర్ గా అర్థం చేసుకుందా, ఫ్లోట్ అర్థం చేసుకుందా, స్ట్రింగ్ గా మనకు తెలియాలి. సో డేటా టైప్స్ చెక్ చేయాలి అంటే టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్, ప్రింట్ టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్. చూడండి, క్లాస్ ఆఫ్ ఇంట్, ఇంట్ అంటే ఇంటీజర్ అన్నమాట. సో సేమ్ మనం అలానే బికి ఇంకో వాల్యూ ఇద్దాం, 10.04. ప్రింట్ బి కామా టైప్ ఆఫ్ బి. సో మీరు ప్రింట్ లో మల్టిపుల్ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే అండి, జస్ట్ కామా సపరేటెడ్ పెట్టేస్తే సరిపోద్ది. మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటారో అది రాస్తే సరిపోద్ది. చూడండి, ఫస్ట్ 10 టైప్ ఆఫ్ ఏ అంటే ఇది ఇంటీజర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ బి వాల్యూ 10.04, దాని టైప్ వచ్చేసి ఫ్లోట్ అంటే డెసిమల్స్. నేను ఇంకో స్ట్రింగ్ వాల్యూ ఇస్తాను, ప్రింట్ సి కామా టైప్ ఆఫ్ సి. చూడండి, ఏ వాల్యూ 10, దాని టైప్ ఇంటీజర్, బి వాల్యూ 10.04, టైప్ ఫ్లోట్, సి వాల్యూ ఏబిసి స్ట్రింగ్. మనం ఏమి ఎక్కడ డిఫైన్ చేయట్లేదు, ఏ అంటే ఇంటీజర్, బి అంటే ఫ్లోట్, మనం ఎక్కడ డిఫైన్ చేయట్లేదు, జస్ట్ వాల్యూస్ ఇస్తున్నాం. దాన్ని బట్టి డైనమిక్ గా దానికి అర్థం అవుతుంది అది ఏ డేటా టైప్ అని. సో ది ప్రాసెస్ ని ఏమంటారు, దానికి ఆటోమేటిక్ గా అర్థం అవడానికి ఆ ప్రాసెస్ ని డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారండి. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే రన్ టైమ్ లో మనం ఏ వాల్యూస్ ఇస్తే దాన్ని బట్టి ఆ డేటా టైప్ అర్థం చేసుకుంటుంది అది. సో వేరియబుల్ నేమ్స్ ఇవ్వడానికి ఏబిసి అనేవి వేరియబుల్ నేమ్స్ అండి. అంటే మనం ఏమైనా వాల్యూ స్టోర్ చేయాలి అంటే వేరియబుల్స్ లో స్టోర్ చేస్తాము. ఈ వేరియబుల్ నేమ్స్ డిఫైన్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మన క్లాస్ లో చెప్పాను, నేను మళ్ళీ ఈ రోజు రిపీట్ చేస్తాను. సో వేరియబుల్స్ ఎప్పుడు స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి, నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు. నంబర్స్ వేరియబుల్స్ లో
స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి ఉండకూడదండి. నంబర్స్, ఆల్ఫాబెట్స్ కాకుండా మిగతా ఏ సింబల్స్ ఉండకూడదు. డాలరు, హ్యాష్, @ అసలు ఏ సింబల్ కూడా ఉండకూడదనమాట వేరియబుల్స్. షుడ్ నాట్ కంటైన్ స్పెషల్ క్యారెక్టర్స్. పేర్స్ కూడా ఉండకూడదు. సో ఈ రూల్స్ అప్లై చేసి చూద్దామా కరెక్టా కాదా. సో మనం ఒక లైన్ కామెంట్ చేయాలి అంటే సింగిల్ హ్యాష్ పెట్టాం. జస్ట్ 1 లైన్ కామెంట్ అవ్వాలి అంటే సింగిల్ హ్యాష్. నాకు మల్టిపుల్ లైన్స్, ఒక లైన్ కంటే ఎక్కువ కామెంట్ చేయాలంటే ట్రిపుల్ కోట్స్ పెట్టాలి. ఐదర్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. పైథాన్లో సింగిల్ కోట్స్ అయినా డబుల్ కోట్స్ అయినా ఒకేలా పనిచేస్తాయండి. ఇప్పుడు ఇది మొత్తం కామెంట్ చేసాం. మనం ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమవుతుంది, ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ బ్లాంక్ గా అవుట్పుట్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏం అవుట్పుట్ రాలేదు మనకి, ఎందుకంటే ఇది మొత్తం కామెంట్ చేసేసాము. కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ రూల్స్ ని బట్టి మనం వేరియబుల్స్ డిఫైన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఏబిసి మన వేరియబుల్ నేమ్. ఏబిసి వాల్యూ 100. ప్రింట్ చేద్దాం దాన్ని. ప్రింట్ ఏబిసి. సో 100 వచ్చింది. సో నేను నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు అని చెప్తాను. నంబర్స్ తో స్టార్ట్ చేసి చూస్తా ఏమవుద్దు. 1 ABC. నా వేరియబుల్ నేమ్ 1 ABC. వాల్యూ వచ్చేసి 200. ప్రింట్ 1 ABC. చూడండి ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అంట. అంటే నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు. డెసిమల్ లిటరల్ అంటే నంబర్ అండి. నంబర్ ఉంది, అది ఇన్వాలిడ్. ఈ ప్లేస్ లో నంబర్ ఉండడం ఇన్వాలిడ్. సో మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నంబర్స్ ఉండొచ్చు కానీ స్టార్టింగ్ లో ఉండకూడదు, స్టార్ట్ అయ్యేటప్పుడు ఉండకూడదు. ఇక్కడ పెట్టామనుకోండి నంబర్, ఇప్పుడు కరెక్ట్ గానే అవుతుంది. సో 200 బాగానే అయింది. సో నంబర్స్ అనేది స్టార్టింగ్ లో ఉండకూడదు. మన నంబర్స్ యూజ్ చేయొచ్చు కానీ స్టార్ట్ అవ్వకూడదు. నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు వేరియబుల్ నేమ్. నెక్స్ట్ స్పెషల్ సింబల్స్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు A@ అని పెట్టండి. A@ ఈక్వల్ టు సమ్ స్ట్రింగ్ ఇద్దాం. ప్రింట్ A@. చూడండి ఇన్వాలిడ్ సింటాక్స్ అంతా. పోనీ @ ఇచ్చి చూద్దాం, స్టార్టింగ్ తో ఇవ్వచ్చా. @ అంటే అది వేరే మీనింగ్ అర్థం చేసుకుంటుంది, వేరే సింబల్ పెడదాం. హ్యాష్ అంటే కామెంట్. డాలర్. చూడండి డాలర్ తో పెడితే కూడా ఇన్వాలిడ్ సింటాక్స్. సరే డాలర్ రైట్ సైడ్ పెట్టి చూద్దాం. ఎలా పెట్టినా ఇన్వాలిడ్ సింటాక్సే వస్తుంది. అంటే ఏంటంటే మనం స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి యూజ్ చేయకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి యూజ్ చేయకూడదండి. సో ఈ రూల్స్ మనం అన్ని చెక్ చేసాం, కరెక్ట్ గానే అయింది. సో స్పేస్ ఇచ్చి చూద్దాం. A స్పేస్ B. A స్పేస్ B. చూడండి ఇన్వాలిడ్ సింటాక్స్. సో స్పేస్ కూడా వర్క్ అవ్వదు అనమాట. మీరు ఇప్పుడు ఒక్కొక్క లైన్ లో మనం ఒక్కొక్క వేరియబుల్ డిఫైన్ చేసాము. ABC వాల్యూ 100, ABC1 వాల్యూ 200. ఒక లైన్ లో ఒక వేరియబుల్ డిఫైన్ చేసాం. సో అలా కాకుండా ఒకే లైన్ లో మల్టిపుల్ వేరియబుల్స్ కూడా డిఫైన్ చేయొచ్చు. A, B ఈక్వల్ టు 1001, 1002. ఇప్పుడు A, B అంటే ఇవి 2 వేరియబుల్స్ గా ప్రింట్ అవుతాయి అనమాట. ఏ వాల్యూలో ఫస్ట్ వాల్యూ ఉంటుంది, B వాల్యూలో నెక్స్ట్ వాల్యూ ఉంటుంది. మనం ఏ ఆర్డర్ లో డిఫైన్ చేస్తే అదే ఆర్డర్ లో వాల్యూ స్టోర్ అవుతాయి.
సో ఇదంతా పైన కోడ్ అవుట్పుట్, వీటి అవుట్పుట్. నెక్స్ట్ ఇది 1001 అనేది ఏ వాల్యూ, 1000 బి అనేది దీని వాల్యూ, బి వాల్యూ. సో ఇలా ఒకే లైన్ లో కామా సపరేటెడ్ వాల్యూస్ పెట్టి మల్టిపుల్ వేరియబుల్స్ ఒకేసారి ఇనిషియేట్ చేయొచ్చు. ఇంకొకటండి, ఇప్పుడు ఏకి ఫస్ట్ 10 ఇస్తున్నాను, నెక్స్ట్ సేమ్ ఏకి 100 వాల్యూ, నెక్స్ట్ ఏకి నేను డేటా టైప్ చేంజ్ చేస్తున్నాను. సో ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఫైనల్ గా ఏ వాల్యూ ఏముంటది, ఏం స్టోర్ చేసుకుంటది అది అనుకుంటే, పైథాన్ లో ఎప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా డిఫైన్ చేసిన వేరియబుల్ లో ఉన్న వాల్యూనే ఉంటది అనమాట. ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం ఏ వాల్యూ ఏంటో. ఇదంతా కామెంట్ చేసేద్దాం పైనది. చూడండి, ఏకి నేను 10 ఇచ్చాను, 100 ఇచ్చాను, ఏబీసీ ఇచ్చాను, కానీ ఓన్లీ ఏబీసీ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఎందుకు అంటే లేటెస్ట్ గా మనం ఏ వేరియబుల్ అయితే వాల్యూ అయితే ఇచ్చామో అదే స్టోర్ చేసుకుంటది. సో లేదు నాకు ఇక్కడ 10 వాడుకోవాలి, నాకు ఏ వాల్యూ 10 వాడుకోవాలి అనుకుంటే ఇక్కడ వాడుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ చేస్తే 10 వస్తుంది, దీని తర్వాత ప్రింట్ చేస్తే 100 వస్తుంది. సో అంటే ఇక్కడ వరకు ఏమైంది, మనం ఏకి 100 ఉంది కాబట్టి ఇక్కడ వరకు 100 ప్రింట్ చేస్తుంది. ఈ ఈ ప్లేస్ వరకు ఏ వాల్యూ 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ చేస్తుంది. సో మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేస్తే లేటెస్ట్ గా ఏది ఉందో అదే వస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ అండి వేరియబుల్స్. సో చూడండి, ఫస్ట్ ఏ ప్రింట్ చేసినప్పుడు 10 ఉంది, నెక్స్ట్ ప్రింట్ చేస్తే 100, నెక్స్ట్ చేస్తే ఏబిసి. సో ఇలా ఓవర్ రైడ్ అయిపోతూ ఉంటుంది. అర్థమైందా అండి ఇక్కడ వరకు? హలో, ఎస్ మేడం. సో మనకి పైథాన్ లో సింగిల్ కోట్స్ అయినా డబుల్ కోట్స్ అయినా ఒకేలా వర్క్ చేస్తాయని చెప్పాను. అవి ఎలా అవుతాయో చూద్దాం. ఇది మొత్తం కామెంట్ చేసేసానండి. మళ్ళీ ఏ ఈక్వల్ టు ఏబిసి, నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏబిసి. ఈ రెండింటి మీనింగ్ సేమే అనమాట. డబుల్ కోట్స్ లో ఇచ్చినా సింగిల్ కోట్స్ లో ఇచ్చినా సేమ్, దాని మీనింగ్ సేమే. కాకపోతే మీరు డబుల్ కోట్స్ తో స్టార్ట్ చేసి సింగిల్ కోట్ తో ఎండ్ చేసిన అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది. ఏబిసి ఇది ఇన్కరెక్ట్. ఏ దాంతో స్టార్ట్ చేస్తే దాంతోనే క్లోజ్ చేయాలి. ఒకటి స్టార్టింగ్ ఒకటి క్లోజింగ్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. చూద్దాం ఇప్పుడు. ఏ కామా బి కామా సి, ఇలా ప్రింట్ లో మనం ఎన్ని వాల్యూస్ అని ఇవ్వచ్చు, జస్ట్ కామా సపరేటెడ్ వాల్యూస్. చూడండి, అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్. సింగిల్ కోడ్ తో స్టార్ట్ చేశారు కాబట్టి సింగిల్ కోడ్ తోనే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎండింగ్ కూడా. సో అన్నిటికీ సేమ్ సేమ్ అవుట్పుట్ వచ్చింది కదండి. సో అన్నిటి మీనింగ్ సేమ్ అనమాట. మన ఇష్టం, మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, డబుల్ కోడ్స్ ఆర్ సింగిల్ కోడ్స్. జస్ట్ ఇలా ప్రింట్ లో మనం వేరియబుల్స్ ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ స్ట్రింగ్స్ టెక్స్ట్ ప్రింట్ చేయాలంటే ఇలా డబుల్ కోట్స్ లో సింగిల్ కోట్స్ లో ఇలా టెక్స్ట్ లో రాస్తాము. వేరియబుల్స్ ని ప్రింట్ చేయాలంటే కామా సపరేటెడ్. సో ఈ వేరియబుల్స్ నాకు పక్క పక్కనే వస్తున్నాయి అన్ని. ఏబిసి కామా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇలా స్పేస్ తో సపరేట్ అయ్యి పక్క పక్కనే వస్తున్నాయి. సో నాకు స్పేస్ వద్దు, సపరేటర్ వచ్చేసి కొత్త లైన్ లో ఏబిసి అనేవి 3 డిఫరెంట్ లైన్స్ గా ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎలా చేయాలి అంటే సెపరేటర్ ఈక్వల్ టు \n. \n అనేది న్యూ లైన్ కరెక్టర్ అనమాట. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. చూడండి, ఏబిసి అనేవి 3 డిఫరెంట్ లైన్స్ లో ప్రింట్ అయ్యాయి. సో ఎండ్ అనేది కూడా ఒక మెథడ్ ఉందండి. ఎండ్ అంటే ఏంటంటే ప్రతి లైన్ ఎండ్ అయిన తర్వాత ప్రతి వేరియబుల్ ప్రింట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు. నేను ఒక $2 పెట్టదాం అనుకుంటున్నాను.
ఎండ్ అంటే మొత్తం సారీ అండి. ప్రతి లైన్ అయిపోయిన తర్వాత కాదు. మొత్తం కోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? మొత్తం ప్రింట్ చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? అది చేస్తే ఇక్కడ వస్తదనమాట. నేను 2 హాష్ సింబల్ పెట్టాను. సో, అవి వచ్చేసాయి. సో, పైథాన్‌లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయండి. చెప్తాను. ఏమేం డేటా టైప్స్ ఉంటాయో చెప్తాను. ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ ఈ 3 మనకు తెలిసినయి. రెగ్యులర్‌గా ఇంటీజర్ అంటే జస్ట్ నంబర్, ఫ్లోట్ అంటే డెసిమల్స్, స్ట్రింగ్ అంటే టెక్స్ట్. ఇవి కాకుండా మనం స్పెషల్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే లిస్ట్, సెట్, డిక్షనరీ. ఈ 3 ఇంపార్టెంట్. స్ట్రింగ్ కూడా మనకు తెలిసిందే. కాకపోతే స్ట్రింగ్ మీద మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఈ డేటా టైప్స్ అన్ని చెప్తానండి నేను. సో, ఇంటీజర్, ఫ్లోట్ కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మనకు తెలిసిన ఇంటీజర్ అంటే జస్ట్ నంబర్, ఫ్లోట్ అంటే డెసిమల్స్, స్ట్రింగ్ అంటే కూడా మనకు తెలిసిన టెక్స్ట్ కొలమే. కాకపోతే దానిపైన చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట. స్ట్రింగ్ డేటా టైప్ పైన. నేను చెప్తాను ఇప్పుడు అవేంటో. ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఏమైనా ఇవ్వచ్చు. నేను స్ట్రింగ్ st ఈక్వల్ టు సమ్ టెక్స్ట్ ఇస్తున్నాను. వీఆర్ లెర్నింగ్ పైథాన్. ఇది ఒక స్ట్రింగ్ అండి. ఒక టెక్స్ట్ కాలం. సో, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలియాలి అంటే లెంత్ మెథడ్స్ యూజ్ చేస్తాం. లెంత్ ఆఫ్ len ఆఫ్ st l ఈక్వల్ టు లెంత్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. దాన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ l. సో, దీని లెంత్ వచ్చేసి 22 అంట. సో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 22 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ స్పేస్. ఇందులో స్పేస్ కూడా కౌంట్ అవుతుందండి. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. హలో యెస్ మేడం. యాహ్! అర్థమవుతుంది కదండి? యాహ్! ఓకే. ఇంకొకటి ఈ స్ట్రింగ్ కంటే ముందు ఇంటీజర్స్ గురించి చెప్తాను. ఇంటీజర్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అనుకోండి. జస్ట్ వీటిని యాడ్ చేయాలి అంటే ప్రింట్ a ప్లస్ బి. a ప్లస్ బి మనం ఇవి యాడ్ చేయాలంటే కొత్తగా మెథడ్స్ ఏం డిఫైన్ చేసే పని లేదండి. జస్ట్ a ప్లస్ బి అంటే యాడ్ అయిపోతాయి. చూడండి a వాల్యూ 10, b వాల్యూ 20. a ప్లస్ బి అంటే 30. ఈ 22 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లెంత్ ప్రింట్ చేసాం కాబట్టి వచ్చింది. సో, మీరు ఇలా ఎన్ని యాడ్ చేయాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. a ప్లస్ బి ప్లస్ సి. సో, 10 ప్లస్ 20 ప్లస్ 30 60 అయింది. సో, మీరు ఇక్కడ డెసిమల్స్ ఇచ్చినా కూడా బానే అవుతుంది. ఒకటి డెసిమల్ ఒకటి ఇంటీజర్ అయినా చేయొచ్చు. సో, బానే అయింది. ఒకటి ఇవి నంబర్స్ అయినప్పటికీ కూడా అండి మనం ఇలా సింగిల్ కోట్స్ లో పెట్టామనుకోండి దాని డేటా టైప్ స్ట్రింగ్ అవుతుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ సి. ఇక్కడ ఎర్రర్ ఉంది. దానికంటే ముందు చూద్దాం. క్లాస్ స్ట్రింగ్. ఇక్కడ టైప్ స్ట్రింగ్ ఇచ్చింది. సి డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ అంట. ఎందుకంటే మనం సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఏమన్నా కోట్స్ లో పెట్టాము అంటే అది నంబర్ అయినా స్ట్రింగ్, నంబర్ అయినా ఇంటీజర్ అయినా ఫ్లోట్ అయినా ఏదైనా సరే స్ట్రింగ్ గా మారిపోయింది బ్యాక్గ్రౌండ్ లో. సో, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది? మనకి లైన్ 77 ఏ లైన్ లో కూడా చెప్తుంది. ప్రింట్ a ప్లస్ బి ప్లస్ సి అనే లైన్ లో ఎర్రర్ ఉంది. ఏం ఎర్రర్? అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఫర్ ప్లస్ ఫ్లోట్ అండ్ స్ట్రింగ్. ఫ్లోట్ ని స్ట్రింగ్ ని యాడ్ చేయలేరంట. మనకి నార్మల్ గా కూడా మనం కూడా చేయలేం కదండి. ఓన్లీ నంబర్స్ ని యాడ్ చేయలేం కానీ ఏదైనా టెక్స్ట్ ని నంబర్స్ ని యాడ్ చేయలేం కదా. సేమ్ అదే ఇష్యూ ఇక్కడ అన్నమాట. సో, ఇలా నంబర్స్ అయినప్పటికీ కూడా సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ లో పెడితే అది స్ట్రింగ్ అయిపోద్ది. సో, స్ట్రింగ్ అయిన ప్రతి దానికి మనం లెంత్ చూడొచ్చు. ఇప్పుడు లెంత్ ఆఫ్ సి అంటే లెంత్ ఆఫ్ ఎస్ కామా
లెంత్ ఆఫ్ ప్లస్ సిది చూద్దాం. లెంత్ ఆఫ్ సి ఈక్వల్ టు ఇలా అండర్ స్కోర్స్ పెట్టుకోవచ్చండి. ఓన్లీ అండర్ స్కోర్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేయకూడదని చెప్పాను కదా. వేరియబుల్స్ డిఫైన్ చేసినప్పుడు అండర్ స్కోర్స్ మాత్రం యూస్ చేయొచ్చు. సో లెంత్ ఆఫ్ సి ఈక్వల్ టు చూద్దాం. సి అనేది స్ట్రింగ్ మనకి ఇక్కడ సింగిల్ కోట్స్ లో పెట్టాం కాబట్టి ప్రింట్ ఎల్ కామా ఎల్ అండర్ స్కోర్ సి. మేడం ఇది యా యాక్చువల్లీ ఐఎమ్ ద న్యూ ఫర్ పైథాన్. సో మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది అంటే ప్రింట్ ఎల్ తీసుకోవాలి అట్లా. బట్ మీరు ఇప్పుడు కామా కానీ సెమీ కోలన్ కానీ ఇవి స్ట్రింగ్ ఇంటిగ్రేట్ చెప్తున్నారు ఫ్లోట్ అవి మాకు యాక్చువల్లీ దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ లిజనింగ్. సో మేము ఎలా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఇప్పుడు అండర్లైన్ చేయాలి అన్ని ఎలా అంటే హౌ వీ హ్యావ్ టు సీ వీ హ్యావ్ టు లర్న్ ఎనీ నోట్స్ ఆర్ ఎనీథింగ్ టు నో దిస్ మోర్ ఇన్ఫర్మేషన్? ఇది నార్మల్ అండి. మీరు ఏంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది ఇది. ఇప్పుడు అండర్ స్కోర్ పెట్టాల్సిన రూల్ ఏం లేదు. జస్ట్ మనకి రియల్ టైమ్ లో నేమింగ్ కన్వెన్షన్స్ ఏ వేరియబుల్ దేనికి వాడుతున్నారో తెలియాలంటే కొంచెం మీనింగ్ఫుల్ నేమ్స్ పెడతాం కదా. సో మనకి స్పేస్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. అంటే మీరు అందుకని ఇందాక మనం ఎస్ డాలర్ పెట్టారు అంటే ఎస్ డాలర్ పెడితే మీకు అక్కడ ఎట్లా డిస్ప్లే అవుతుంది అని చెప్పారు కదా. అంటే బికాజ్ యూ నో దట్ మీకు తెలుసు కాబట్టి అది ఇంటిమేట్ ఇచ్చారు. నాకు తెలియదు కాబట్టి అందుకేనండి రూల్స్. అందుకే రూల్స్ ఉంది. ఇవి రూల్స్ తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఓకే స్టార్ట్ ఆల్ఫాబెట్స్ షుడ్ నాట్ ఓకే స్టార్ట్ ఓకే ఓకే మేడం ఐ విల్ ట్రై టు లిసన్ యా అగైన్ ఐ విల్ స్టార్ట్. ఓకే ఫస్ట్ టైం దట్స్ ద రీజన్ ఐ యామ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఓకే అండి పర్లేదు. థాంక్ యూ. సో మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తెలుసుకున్న తర్వాత మనం ట్రై చేస్తే అవుతుంది అనమాట. నేను ఈ ఫైల్ మీకు పంపిస్తానండి క్లాస్ అయిపోయాక. మీరు ట్రై చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఏమేమి ప్రింట్ చేసామంటే సి టైప్ ఆఫ్ సి. సి అనేది స్ట్రింగ్. నెక్స్ట్ ప్రింట్ ఏ ప్లస్ బి. ఓన్లీ ఏని బిని మాత్రమే యాడ్ చేశాను. సిని యాడ్ చేయలేదు ఎందుకంటే సి స్ట్రింగ్ ని నంబర్ కి యాడ్ చేయలేము కాబట్టి. సో ఏబి యాడ్ అయ్యి 30.65 వచ్చింది. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఎల్. ఎల్ అంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఇది ఎంత లెంత్ ఉందో తెలుసుకుంటున్నాం. ఈ వేరియబుల్ లో స్టోర్ చేసాం. ఎల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం. స్ట్రింగ్ అయిన ప్రతిదానికి మనం లెంత్ చూడొచ్చండి. స్ట్రింగే కాదు వేరే ఆబ్జెక్ట్స్ కి కూడా చూడొచ్చు. కానీ ఇంటీజర్ కి ఫ్లోట్ కి మనం లెంత్ చూడలేము. ఓన్లీ స్ట్రింగ్ కి లిస్ట్ సెట్ డిక్షనరీ ఈ 4 డేటా టైప్స్ కి చూడగలుగుతాం. ఇవి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు స్ట్రింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్ట్రింగ్ గురించి చెప్తున్నాను. సి అనేది 30 అనేది నంబర్ అయినప్పటికీ కూడా మనం సింగిల్ కోట్స్ లో పెట్టడం వల్ల అది స్ట్రింగ్ అయిపోయింది. సో స్ట్రింగ్ అయిన వల్ల మనం దాని లెంత్ చూడొచ్చు. సో లెంత్ ఆఫ్ ఎల్ కమా లెంత్ ఆఫ్ సి అది ప్రింట్ చేశాను. లెంత్ ఆఫ్ ఎల్ 22 అంట. లెంత్ ఆఫ్ ఎల్ అంటే ఏంటండి? లెంత్ ఆఫ్ ఎస్టీ. ఈ స్ట్రింగ్ లెంత్ 22 క్యారెక్టర్స్. లెంత్ ఆఫ్ సి 2 క్యారెక్టర్స్. ఎందుకంటే 3 ఒక క్యారెక్టర్ 0 ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ కాబట్టి దాని లెంత్ 2. సో అలా చూడొచ్చు అనమాట. సో ఈ స్ట్రింగ్ మీద మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అని చెప్తాను నేను. ఇది లోవర్ కేస్ అప్పర్ కేస్ అన్ని మిక్స్ ఉందండి. సో ఫస్ట్ లెటర్ లోవర్ అప్పర్ కేస్ ఉంది. నెక్స్ట్ పైథాన్ లో పి అప్పర్ కేస్ ఉంది. మీరు మొత్తం దీన్ని అప్పర్ కేస్ గా మార్చాలనుకుంటున్నారు, మొత్తం లోవర్ కేస్ గా మార్చాలి అనుకుంటున్నారు అంటే జస్ట్ సింపుల్ మెథడ్స్ అనమాట. ఎస్టీ డాట్ అప్పర్. అప్పర్ అంటే అప్పర్ కేస్ గా మారిపోయింది. అక్కడ వరకు కామెంట్ చేసి ఇది మళ్ళీ రాస్తాను. మనం ఇచ్చిన ఇన్పుట్ ఓన్లీ ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్, నెక్స్ట్ పైథాన్ లో పి అప్పర్ కేస్. కానీ మనం డాట్ అప్పర్ అన్నప్పుడు ఇది మొత్తం అప్పర్ కేస్ గా మారిపోయిందండి. సో అలానే ఎస్టీ డాట్ లోవర్. లోవర్ అంటే మొత్తం లోవర్ కేస్ గా మారిపోద్ది.
చూడండి మనం కామా పెట్టి ప్రింట్ చేసాం కాబట్టి ఫస్ట్ ది అప్పర్, నెక్స్ట్ లోవర్. సో ఇలా కాకుండా ఎస్టీ డాట్ స్విచ్ కేస్. స్విచ్ కేస్ అంటే ఏంటంటే ఇది ఏ కేస్ అయితే ఉందో అప్పర్ ఉంటే లోవర్ అవుతుంది, లోవర్ ఉంటే అప్పర్ అవుతుంది. స్విచ్ కేస్. సారీ, స్వాప్ కేస్. సో అప్పర్ అంటే అప్పర్ అయింది, లోవర్ అంటే లోవర్ అయింది. స్వాప్ కేస్ అన్నప్పుడు అప్పర్ ఉంటే లోవర్ అవుతుంది, లోవర్ ఉంటే అప్పర్ అవుతుంది. మీరు ఇన్పుట్ స్ట్రింగ్ చూడండి, ఇది చూడండి. డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ మనం ఇచ్చిన ఇన్పుట్ లో, కానీ అవుట్పుట్ లో అది స్మాల్ లెటర్ అయింది. సో స్వాప్ కేస్ అంటే అలా అనమాట. ఈ స్ట్రింగ్ లో మనం ఏమైనా రీప్లేస్ చేయాలి, స్పేస్ ని తీసేసి డాలర్ పెట్టాలి అనుకుంటున్నాను. అది ఎలా చేస్తామంటే ఇవి ఎక్కడ అప్లై అవుతాయి, మనం ఎక్కడ యూస్ చేస్తాం అనుకుంటే అండి, మనకి డేటా వస్తుంది. ఆ డేటాలో ఏమైనా క్లీన్ చేయాలన్నా, రీప్లేస్ చేయాలన్నా, దాని టెక్స్ట్ ఏమైనా మోడిఫై చేయాలన్నా డేటా వచ్చినప్పుడు ఈ మెథడ్స్ అన్ని వాడతాము. st డాట్ రీప్లేస్ ఆఫ్ స్పేస్ ని, స్పేస్ అంటే ఇలా డిఫైన్ చేస్తామండి. స్పేస్ ని హ్యాష్ తో రీప్లేస్ చేద్దాం. చేసిన తర్వాత ప్రింట్ చేద్దాం మళ్ళీ. రీప్లేస్ అవ్వట్లేదు. రీప్లేస్ మెథడ్ రీప్లేస్ చేసిన తర్వాత ఏదో ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలండి, లేదంటే అది అప్లై అవ్వదు. సో st డాట్ రీప్లేస్ ఆఫ్ మనం ఏ క్యారెక్టర్స్ అయితే రీప్లేస్ చేయాలో అవి ఇక్కడ చెప్పాలి. ఏ సింబల్స్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాము చేశాను, దాన్ని మొత్తం S1 లో స్టోర్ చేశాను, S1 ప్రింట్ చేశాను ఇక్కడ. సో స్పేసెస్ ఉన్న ప్రతి చోట డబుల్ హ్యాష్ వచ్చింది. సో ఇలా రీప్లేస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ దీన్ని స్ప్లిట్ చేద్దాము. స్పేస్ ఉన్న ప్రతి చోట స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాం మనం దీన్ని. సో స్ప్లిట్ ఈక్వల్ టు st డాట్ స్ప్లిట్ మెథడ్ ఉంటుంది, split స్ప్లిట్ ఆఫ్ ఎక్కడ స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం, స్పేస్ దగ్గర స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం. ప్రింట్ sp. చూడండి స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒక్కొక్క వర్డ్ కామా సపరేటెడ్ వాల్యూస్ వచ్చాయి. స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లో వస్తే అండి దీన్ని లిస్ట్ అంటారు. మనకి పైథాన్ లో డేటా టైప్స్ లో లిస్ట్ ఒకటి. సో ఇలా స్క్వేర్ బ్రాకెట్ లో కామా సపరేటెడ్ వాల్యూస్ ని లిస్ట్ అంటారు. లిస్ట్ మీద ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, అది వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఇలా స్ప్లిట్ చేసినప్పుడు అది లిస్ట్ అవుతుంది అనమాట. మనం స్పేస్ దగ్గర స్ప్లిట్ చేసాం కాబట్టి స్పేస్ దగ్గర కామాలు వచ్చాయి. లేదు మనం ఏదైనా క్యారెక్టర్ దగ్గర స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం, ఈ దగ్గర స్ప్లిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ కనబడిన ప్రతి చోట స్ప్లిట్ అయిపోద్ది. సో డబ్ల్యూ పక్కన ఈ ఉంటది, ఆ ఈ దగ్గర స్ప్లిట్ అయిపోయింది, ఆ క్యారెక్టర్ రాదు ఇక్కడ. AREలో ఈ ఉంటుంది, అక్కడ పోయింది. ఈ వచ్చిన ప్రతి చోట కామా సపరేటెడ్ వాల్యూ స్ప్లిట్ అవుతాయండి, ఆ క్యారెక్టర్ ఎగిరిపోయింది. అర్థమైందండి? అర్థమైంది. ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం టుడే ఇస్ ద ఫస్ట్ క్లాసా ఇది? మొన్న థర్స్డే ఫస్ట్ క్లాస్ అయిందండి, కానీ మొన్న ఇద్దరు ముగ్గురే ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేశాను ఈ రోజు. ఓకే ఓకే. బ్యాచ్ స్టార్ట్ ఎప్పుడు మేడం? డేట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? లాస్ట్ థర్స్డేనా? ఈ రోజు పైథాన్ ఇవాళ స్టార్ట్ అయింది. SQL స్టార్ట్ అయ్యి 3 weeks అవుతుంది. 3 weeks అవుతుంది.
ఎస్క్యూఎల్ కంప్లీట్ అయిందండి. పైథాన్ స్టార్ట్ చేసాము. పైథాన్ ఇది ఫస్ట్ క్లాసే అనుకోండి. మొన్న జరిగిందని మళ్ళీ ఈ రోజు రిపీట్ చేశాను. ఓకే. అంటే మరి ఎస్‌క్యూఎల్ మళ్ళా మేము వినాలంటే మేడం? సార్‌ని అడగండి. అది నాకు తెలీదు. మీరు కళ్యాణ్ గారిని కాంటాక్ట్ అవ్వండి. షూర్. ఓకే. యాహ్! ఓకే. థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ ఓకే అండి. మేడం. రేపు కంటిన్యూ చేద్దాం. థాంక్ యూ. స్టాప్. ఓకే. స్టాప్ రికార్డింగ్.